ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు వెంబడి ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉంది. ఈరోజు 2 సెట్ల నామినేషన్ వేయడం జరిగింది. మొన్న 2 సెట్లు వేసాం. ప్రచారం భాగంగా చాలా వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు మెడికల్ ద్వారా అందుతున్నాయి. ఇంకా భవిష్యత్తు మరోసారి కలిసి ఏ విధంగా చేయబోతున్నాం? చాలా బ్రహ్మాండంగా చేయబోతున్నాము. మా మేనిఫెస్టో కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టోనే కాకుండా వికారాబాద్ మేనిఫెస్టో కూడా దాంట్లో ఉంది. ప్రజలందరూ అలాగే మెడికల్ కాలేజ్ ఏర్పాటు పడుతుంది, నిధులు కూడా ఈ ఎలక్షన్ కూడా ఆగిపోయాయి. దాని గురించి గెలిచిన తర్వాత అన్ని వస్తాయి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కోడితోటి కొన్ని ఆగిపోయి కూడగానే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదేవిధంగా ఈసారి గెలుపు కాంగ్రెస్ దే ఉంటుందని చెప్పేసి అటు బీజేపీ అంతా మీరేమంటారు వాళ్ళ గురించి? ప్రతిపక్ష పనులు పాపం పగటి కళలు అంటా ఉన్నారు. గతంలో కూడా 2014లో కూడా 1,00,000 మెజార్టీతో గెలుస్తామన్నారు. 2018 లోపల 50,000 మెజార్టీతో గెలుస్తామన్నారు. వాళ్ళు అట్లాగే అట్లా పగటి కళలు కంటూ ఉండని వాళ్ళకి ప్రజలు ఏం చేయాలన్నా మెజార్టీ మెజార్టీ గురించి తర్వాత